చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మా పుట్టింటి ముంగిట్లో కోడిదూడ ఎంత అల్లరి చేస్తుందో నాకు ముచ్చటేసిందండి. అది మీతో పంచుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ తిరుగుతుందండి ఒక దూడ. అది వీడియోలో మీకు నెక్స్ట్ కనిపిస్తుంది. దాని అన్న అన్నమాట, ఇది వాళ్ళ అన్నయ్య అన్నమాట. అసలు ఈమె కూడా చేసిన అల్లరి మామూలు అల్లరి కాదండి. అసలు తలుపులు తీస్తే ఇంట్లోకే ఇప్పుడున్న ఆమె కూడా, ఇప్పుడున్న కోడితోడ కూడా తలుపు తీసుంటే చాలు అన్ని గదుల్లో వెళ్ళి తిరిగి రావాలండి. మరి దానికి అదేం ఆనందమో అర్థం కాలేదు. నేను ఇప్పుడు ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. అయితే నేను మీకు తెలుసు కదండి, ఎప్పుడు వరండాలోనే, ఎంత ఎండ కాసినా ఎంత వర్షం పడ్డా వరండాలోనే ఉంటాను కదా. ఇప్పుడు నేను ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వరండాలోనే ఉన్నాను. అయితే నేను పడుకున్న మంచం దగ్గరికి వస్తుందండి. వచ్చి ఆడుకుందాం రా అన్నట్టుగా నన్ను ఆ తల తీసుకొచ్చి నన్ను ఇట్లా ఇట్లా రుద్దటము, అల్లరే అల్లరి అన్నమాట. అది మీరు చూడాలని చెప్పి ఈ వీడియో నేను చేశానండి. దీన్ని మీరు చూడండి, బోర్ అనుకోవద్దండి, వీడియో పూర్తిగా చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే. ఇంకో విషయం ఏంటంటే, నేనప్పుడు 6th క్లాస్ చదువుతున్నానండి. అయితే ఆ రోజు గ్రహణం పట్టిందనమాట. అసలు లోకం అంతా చీకటైపోయిందండి. ఎంత చీకటైపోయిందంటే, అది లైట్ వేయటానికి కరెంట్ లేదండి. అప్పుడు మాకు ఇక్కడ మా ఊర్లో కరెంట్ లేదు. అయితే రేడియో బ్యాటరీ మీద మాకు రేడియో ఉండేది. ఆ రేడియో టీవీ ఎంత ఉంటుందండి, పోర్టబుల్ టీవీ ఎంత ఉంటుంది అనమాట రేడియో. ఇంక నేనేం చేశానంటే, ఆ చీకటి అయిపోయింది, అందరం ఇంట్లోనే ఉన్నాము, రేడియో పెట్టాను. పెట్టేసరికి ఈ రంగూన్ రౌడీలో ఈ సాంగ్ వచ్చిందండి. ఆ చీకటి అయిపోయింది లోకమంతా. ఆ చీకట్లో నేను రేడియో పెట్టేసరికి ఓ జాబిలీ అని చెప్పి పాట వచ్చిందండి. అసలు ఆ సందర్భానికి ఆ పాట రావటం అసలు నాకు చాలా, చిన్నప్పుడే అసలు ఎంత ఆశ్చర్యం వేసిందో. ఇంకోటి ఏంటంటే, ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకని చెప్పి ఈ సాంగ్ని నేను యాడ్ చేశాను అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మాత్రం గట్టిగా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. వీళ్ళ తమ్ముని కూడా చూడండి, మీకు ఈ వీడియోలో కనిపిస్తాడనమాట. వాడు ఎంత అల్లరి చేశాడో వాడి కోసమే అసలు ఈ వీడియో చేసింది నేను.
ఓ జాబిలి